వెల్కమ్ టు GTS న్యూస్. ప్రస్తుతం మనం ఇర్విన్ గ్రామ పంచాయతీకి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి బద్రి నరసింహ గారు మనతో పాటు ఉన్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ రకంగా జరుగుతుంది, ఇర్విన్ గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా అనే విషయాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం మేడం. ప్రచారం ఎట్లా అవుతుంది? ప్రచారం మంచిగా గల్లీ గల్లీకి మంచిగా అవుతుంది. ప్రజా అంటే మేము ప్రజల గురించి అభివృద్ధి చేస్తామని మేము ముందుకు వచ్చిన మరి ప్రజలకు మరి డ్రైనేజ్ పైపులు కానీ మరి బస్ స్టాపులు కానీ బస్ స్టాప్ మరి కట్టిస్తాం, అంటే మూత్రశాలలో కట్టిస్తాం. మరి సొసైటీ అంటే మరి నీళ్ళ సౌకర్యం కూడా చేస్తాం. ముఖ్యంగా ఏ సమస్యలు చెప్తున్నాడు ఇక్కడ ఇర్విన్ గ్రామ పంచాయతీకి సంబంధించి? పలానా సమస్య చేస్తే గనక మేము మిమ్మల్ని గెలిపిస్తాము, ఓటేస్తాము అని చెప్పే సమస్య, మేజర్ సమస్య ఏమైనా ఉందా? రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, విజి లైట్లు, మరి మంచి సౌకర్యం, బస్ స్టాప్ కట్టిస్తాం. మరి బస్ స్టాప్ లో మూత్రశాల కూడా ఏర్పాటు చేస్తాం. అంతర్మించి ఉంది, మరి గుడి కూడా కట్టిస్తాం. మీ గుర్తు చెప్పి ప్రజలకు ఏం చెప్తారో రిక్వెస్ట్ చేయండి. నాది 3వ బ్యాటరీ గుర్తు, 3వ నెంబర్ బ్యాటరీ గుర్తు. దానికి అమూల్యమైన ఓటు చేసి మా ప్రజలు గెలిపిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. పాటు మాజీ జెడ్పీటీసీ పగడాల రవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ముఖ్యంగా గనక ఇర్విన్ గ్రామ పంచాయతీలో మరి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారా? అనుక్షణం ఇక్కడే ఉండు పర్యవేక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ గెలిపించి అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా కూడా జెడ్పీటీసీ గారు నేనే ఈ పీఠాన్ని దక్కించుకోబోతున్నానని కూడా చెప్తున్నారు. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా, మీ అందరి దయ వల్ల, ప్రజల దయ వల్ల, తెలంగాణ ప్రజల దయ వల్ల అందరం బాగున్నాం, ఆరోగ్యంగా, ఆనందంగా. ఎందుకనంటే మా గ్రామానికి వచ్చినందుకు మీకు కూడా, మీ మీడియాకు ధన్యవాదాలు. ఏంటంటే మరి మేమైతే మీకైతే చెప్పకున్నా కానీ మరి ఈ యొక్క గ్రామ ప్రజలని, ఈ మహిళలను అందరినీ చూసి మరి మీకు ఏమనిపిస్తుందో మీకే తెలవాలి, మీరే చెప్పాలి. ఎందుకంటే మా గెలుపు ఖాయం అన్న విధంగా మీరు భావిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మా జార్జి రెడ్డి గారు చెప్పినట్టుగా మెజారిటీ కావాలి, గెలుపు అయితే ఖాయమైంది. కాబట్టి మా సర్పంచ్ గారు గెలుపొందిన తర్వాత కొంతమంది ఏంటంటే ప్రజలు అనుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా అనొచ్చు, ప్రభుత్వం లేదు కదా, అలాంటిది ఏం లేదు. మా పార్టీలో ఉన్నాయి. సో ఎమ్మెల్సీ గారు 10 సంవత్సరాలు మాకు బంధుత్వం, సుట్టింకం అంతా ఉంది, పరిచయాలు ఉన్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు అంతా ఈ ప్రాంతం వాళ్ళే కాబట్టి మేము ముఖ్యమంత్రి దానికైనా పోగలుగుతాం, ఎమ్మెల్యే గారి దగ్గరికైనా పోగలుగుతాం. కాబట్టి ఎక్కడ కూడా పార్టీ గెలిచిన తర్వాత కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరకు మేము కంకణం కట్టుకొని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మా భావాలు, మాకున్నటువంటి భక్తి, పేద ప్రజలే మా వారు. కాబట్టి మేము ప్రజలంటేనే ఉంటాం. ఖచ్చితంగా బ్యాటు గుర్తుకు ప్రజలంతా ఓట్లు వేస్తున్నారు, వార్ వన్ సైడ్ అన్నట్టు. కాబట్టి ఇక మేము ఎక్కువ చెప్పాం. మీరు 18వ తారీఖు నాడు వచ్చి స్పెషల్గా మంచి ఇంటర్వ్యూ ఇస్తాం. ముఖ్యంగా కనుక పూర్తి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, మిగతా తండాల దగ్గర కానివ్వండి, ఎక్కువ శాతం చూసుకుంటే ఫస్ట్ విడత, సెకండ్ విడతల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ మాడుగుల్లో ఏ రకంగా ఉంటుంది? మాడుగుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కరెంటు కరెక్ట్ వస్తలేదు, మెయిన్ నెంబర్ 1. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు అందరికీ కనపడుతున్నాయి. ప్రతి ఇంటికి ఆ రోజులలో స్వతంత్రం వచ్చిన నాటి నుండి మళ్ళా తెలంగాణ ఏర్పడక ముందు వరకు కూడా నీళ్లు ఎక్కడ కూడా ఉండలే. కానీ ఫిల్టర్ వాటర్, బలర గడుకుంటేందుకు కూడా ఫిల్టర్ వాటరే వాడుకుంటున్నారు. బలర గడుకుంటానికి కూడా ఫిల్టర్ వాటర్, తాగే నీళ్లు కూడా దొరకని పరిస్థితులలో ఇవాళ ఫిల్టర్ వాటర్ ఆ విధంగా కేసీఆర్ తెచ్చిండు ప్రతి ఇంటికి. మరి ఆ రోజున రైతు బంధు, రైతు బీమా అంటే 2 గుంటలు ఉన్నటువంటి రైతు చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వారం రోజులు తిరగక ముందే వచ్చేది. ఆ విధంగా కొన్ని వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం బాగున్నది, టీఆర్ఎస్ కేస్తేనే బాగుంటుంది అని చెప్పి టీఆర్ఎస్ క్యాండిడేట్లను ఎన్నుకుంటున్నారు. కనుక మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాకు ఓటేయే హక్కు మాకు ఉంది కాబట్టి మాకు ఆ నమ్మకం, ప్రజలు ఓట్లేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మళ్ళీ 3 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్తూ కేటీఆర్ గానీ అటు లేకపోతే కేసీఆర్ కూడా ప్రజలు అంటున్నారు. కేటీఆర్ గానీ కాదు, ఇంకోరు గారు ప్రజలే అంటున్నారు, మేము అనడం కాదు, మా గొప్పతనం ఏం కాదు. ప్రజలే, మళ్ళీ పాట కూడా అట్లే ఉంది కదా, సారే కావాలంటున్నది, కారే కావాలంటున్నదని ప్రజలు కోరుకుంటున్నారు. నిజమే కదా. మరి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ప్రతి గ్రామాలలో
ప్రతి విషయం కళ్ళల్లో కనపడుతున్నది. కాబట్టి ప్రజలు మేము చోటమోట లీడర్ కావచ్చు, అయినప్పటికైనా కానీ ఓట్లన్నీ కేసీఆర్ను చూసి ప్రతి ఇంట్లో భర్త చచ్చిపోయింది అనుకో భార్యకు 2,000 రూపాయలు వస్తున్నాయి, భార్య చచ్చిపోయింది అనుకో ఆ ముసలాయనకు 2,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి అవి మర్చిపోలేరు కదా ఊర్లల్లో. మరి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలలో అది వచ్చేసింది, మేమేం దాన్ని మార్చలేము. ఓకే, ముఖ్యంగా మీ ఇర్విన్ గ్రామ పంచాయతీకి సంబంధించి మరి నరసింహ గారికి ఏం చెప్తారు? మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తారు? గ్రామ ప్రజలకు మీ ద్వారా కాకుండా ఇప్పుడు ప్రజలలోనే మైకు పట్టి చెప్పదలుచుకుంటున్నాం. మేము ఇవ్వకున్నా కానీ మా క్యాండిడేట్ ఎందుకనంటే మరి ఆయన 60 సంవత్సరాల వయసు ఉన్నప్పటికైనా అనుభవం ఉంది, చదువుకున్నాడు, అయోధ్య విద్య. నేను నాకు ఆయన క్లాస్మేట్, మేము ఇద్దరం క్లాస్మేట్. కాబట్టి ఆయనకు పేదరికం అంటే ఏందో తెలుసు కాబట్టి పేదవారికి సేవ చేయాలని వచ్చిండు. ఆ భావంతోనే రేపు గెలిచిన తర్వాత గర్భిణీ స్త్రీలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 5,000 చొప్పున ఇవ్వాలని అనుకున్నాడు ఆయన మనసులో. అవునా, నిజమేనా? స్పెషల్ మేనిఫెస్టో లో 5,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు గర్భిణీ స్త్రీలకు. ఎవరైనా చచ్చిపోతే 5,000 రూపాయలు ఇవ్వాలి ఆ ఇంటికి. ఆయన ఓన్ మేనిఫెస్టో ఇవి 2 ఎన్నుకున్నాడు. ఇంకా ఏమన్నా ఉంటే ప్రజలలో ఇప్పుడు మైకులో చెప్తాడు. అది మేము చేసిన పనులే ఉన్నాయి అన్నట్టు అనేది కానీ సీసీ రోడ్లు కానీ మా గ్రామ పంచాయతీలో సింగిల్ విండో మోటార్స్ 28 మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్లు కానీ లైట్లు కానీ వీధి లైట్లు కానీ మేము చేసిన పనులే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులు ₹1 శూన్యం. దాంతో మాకు ప్రజలు ఇలా పట్టం కట్టిరు. ఇలా ఇంత ఎత్తున భారీ మెజార్టీతో ర్యాలీతో వచ్చారు. ఆల్రెడీ మేము గెలిచినాం, ఆల్రెడీ మేము మెజార్టీతోనే కొట్లాడుతున్నాం. ఆ మెజార్టీ ఓట్లకు మేము కష్టపడి ఈరోజు మేము పని చేసి గెలిపించుకుంటామని చెప్తున్నాం. నేను గత వార్డు మెంబర్, నా పేరు యాదయ్య గౌడు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున చెప్పేది ఏమనంటే, గత ప్రభుత్వం 2 ఏళ్ళైనా ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేయలేదు. ముఖ్యమైనది ఏంటంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2 సంవత్సరాలు ఉన్నా ప్రజలకు ఉన్న ఏంటంటే 6 గ్యారెంటీలు ఏం చేయలేదు, 420 ఉన్న హామీలు ఏం చేయలేదు. వచ్చేదే టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా గమనించేసేసి టీఆర్ఎస్ వైపు వేసేసి ఓట్లు వేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. కాబట్టి మేము అదే చెప్తున్నాం, మా బద్ది నరసింహ గారికి అత్యధిక మెజార్టీతో వేసేసి వాళ్ళు గెలిపిస్తారనేసి 20 గ్రామ ప్రజానికానికి, అదేవిధంగా టోటల్గా ఇవాళ మేము గెలుపు ఆల్రెడీగా అనుకున్నాం. మెజార్టీ ప్రకారంగానే మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏది ఇచ్చినా మా ప్రభుత్వం వస్తుంది. మేము చేసే అమలు ఏది ఉన్నా ప్రతిపక్షాలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేరు. మేమే గతం, మేము వస్తాం. ఆ హామీలు ఏవైతే ఉన్నాయో మేమే చేస్తాం. ఇది 100%, 100కి 100 పాలు ప్రజలు మాయమాడి ఉన్నారు. మేమే చేస్తామనేసి ఈ ప్రత్యేకంగా